గుడ్ మార్నింగ్ అందరు. టైం 6:30 అవుతుంది. బీచ్ కి వచ్చా. మార్నింగ్ మైండ్ ఫ్రెష్ గా ఉంటది కదా. సో మీతో కొన్ని టాపిక్స్ షేర్ చేసుకుందాం. చాలా టాపిక్స్ ఉన్నాయి. అందులో ఇది మాది కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా. సో దాంట్లో చాలా ప్రాముఖ్యమైన నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం రాజోల్ నియోజకవర్గం. రాజోల్ నియోజకవర్గం అంటే అందరికీ తెలిసిందే. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన మండలాల్లో మా మండలం సకినేటిపల్లి మండలం. సకినేటిపల్లి మండలం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు రాజోల్ సరౌండింగ్ ఏరియాస్ లో. నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే, ఇక్కడ సకినేటిపల్లి మండలంలో చాలా మంది ఇజ్రాయెల్ లో గానీ, కువైట్ లో గానీ, దుబాయ్ లో గానీ ఎక్కువ ఉంటారు. చాలా ఫ్యామిలీస్ లో చాలా మెంబర్స్ ఆ గల్ఫ్ కంట్రీస్ లోనే ఉంటారు. ఇక్కడ సోర్స్ ఉండేది కాదు, ఇన్కమ్ సోర్స్ ఉండేది కాదు. సో ఆ ఇన్కమ్ సోర్స్ కోసం వాళ్ళు కువైట్, ఇజ్రాయెల్, దుబాయ్ అలా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవచ్చు. సో ఏంటంటే, అక్కడికి వెళ్ళిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు మేబీ 2005 నుంచి 2015 వరకు ఆ టైం పీరియడ్ లో టాపిక్ నేను మాట్లాడబోతున్నాను. ఈ టాపిక్ చాలా మందికి రిలేట్ అవ్వకపోవచ్చు. మా ఏరియా సకినేటిపల్లి మండలం ఏరియాలో 2005 to 2015 పీరియడ్ లో పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, వాళ్ళ పిల్లలు చదవాలి, ఇంకంతే, చదవటం ఒక్కటే, ఇంకా లైఫ్ లో చదవాలి, చదివి జాబ్ చేసుకోవాలి. పిల్లల మైండ్ సెట్ ఏంటనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళది ప్రాబ్లం అని నేను అనట్లేదు. ఇక్కడ ఏమి ఇన్కమ్ సోర్స్ లేక అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ చాలా కష్టపడతారు, చాలా అంటే చాలా కష్టపడతారు. అది మాటల్లో చెప్పలేము. అది పనులు ఎలా ఉంటాయంటే, చేయలేని పనులు ఉంటాయి, బట్ అవి కూడా చేస్తుంటారు వాళ్ళ పిల్లల కోసమే. ఆ మైండ్ సెట్ లో ఆలోచించే అంత స్కోప్ ఉండదు. అంటే మా పిల్లలు ఇలా చదవాలి, అలా చదవాలి. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి చదువు అంటే డాక్టర్ ఆర్ ఇంజనీర్, ఈ రెండు దాటి ఇంకో వాళ్ళు ఏం ఆలోచించేవారు. కొంతమంది ఉండేవారు, వాళ్ళు అవుట్ ఆఫ్ బోర్డర్ ఆలోచించేవారు, కానీ వాళ్ళ పిల్లల్ని ముందు స్టెప్ వేయనిచ్చేవారు కాదు. దాంట్లో ఆ టైం పీరియడ్ లో నేను కూడా ఒక పేరెంట్స్ తప్పని నేను అంటలేదు, బట్ ఆ టైం పీరియడ్ లో వాళ్ళ మైండ్ సెట్లు అంతే. మనకు కూడా ఇంటి దగ్గర గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. కువైట్ లోని, ఇజ్రాయెల్ లోని అక్కడే ఉండేవారు. సో వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడటం తప్ప రోజు టచ్ లో ఉండేవాళ్ళం కాదు. మాకు కూడా ఒక ఐడియా ఉండేది కదా, ఆ టైం పీరియడ్ లో ఉన్న వాళ్ళకి మాకు కూడా ఒక ఐడియా ఉండేది కాదు. ఎవరన్నా పేరెంట్స్ చెప్పేదే కదా, పేరెంట్స్ చెప్పేదే మైండ్ లో పెట్టుకుంటారు. ఎవరన్నా డాక్టర్ ఆర్ ఇంజనీర్, అంతే. ఈ రెండు టాపిక్సే మైండ్ లో ఉండేవి, ఐదర్ పేరెంట్స్ కి లేదా చిల్డ్రన్స్ కూడా. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, +2 రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఈ రిజల్ట్స్ వచ్చి ఈ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. నెక్స్ట్ ఏం చదివించాలి, వీడి కెరీర్ ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళ భయం వల్ల వాళ్ళ అబ్బాయి వాళ్ళ కూతురు చదువుతారా లేదా, అంతే. మాక్సిమం వాళ్ళ మైండ్ సెట్ లో ఉండేది చదువు ఒకటే. ఆ చదువు కాకుండా దాని బియాండ్ చాలా ఉన్నాయి. మనకి తెలీదు అసలు ఇలాంటి జాబ్స్ ఉంటాయి, ఇలాంటి రిక్రూట్మెంట్స్ ఉంటాయి, అసలు మనకు ఐడియా ఉండదు. సో నేను కొన్ని టాపిక్ ఏదో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే పేరెంట్స్ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకి. నీ మైండ్ సెట్ ఏంటి, నువ్వు దేంట్లో అయితే హ్యాపీగా ఉంటావు, నీ క్యాపబిలిటీ ఏంటి, స్పోర్ట్స్ లోనా లేదంటే ఫోటోగ్రఫీలోనా. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా టాపిక్స్ లో వాళ్ళు క్యాపబుల్, బట్ వాళ్ళకి తెలీదు వాళ్ళ క్యాపబుల్ ఏంటనేది వాళ్ళకి తెలీదు. ఎందుకంటే పేరెంట్స్ టీచర్, అది పేరెంట్స్ ఏంటంటే ఓన్లీ చదువు చదువు చదువు, ఆ చదువులోనే ఉండిపోయారు ఆ పేరెంట్స్. వాళ్ళు కూడా తప్పు కాదు, వాళ్ళు కూడా ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయి ఆ వర్క్ మైండ్ సెట్ లోనే ఉంటారు. ఆ వర్క్ మైండ్ సెట్ ఏం చేస్తుంది అంటే, ఓన్లీ నీకు ఆ వర్కే చూపిస్తుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చదువుకునే వాళ్ళు ఎవరు టైం వేస్ట్ చేసుకోరు. +2 తర్వాత +2 వరకు మాత్రం బేసిక్ స్టడీ ఉండాలి. ఆ బేసిక్ స్టడీ లేకపోతే మనకు నాలెడ్జ్ ఉండదు. సో నాలెడ్జ్ లేకుండా నీ లైఫ్ లో నువ్వు సర్వైవ్ అవ్వాలి. 12th గ్రేడ్ వరకు చదివితేనే నీకు వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, నీ లైఫ్ ని ఎలా సెట్ చేసుకోవాలి, నీ కెరీర్ ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇవన్నీ నీకు 12th గ్రేడ్ వరకు ఖచ్చితంగా మీ టీచర్స్ కానీ మీ పక్కనున్న స్టూడెంట్స్ నేర్పుతుంటారు. పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కి ఈ డాక్టర్ అండ్ ఇంజనీరింగ్ కాకుండానే చాలా దాని బియాండ్ చాలా జాబ్స్ ఉన్నాయి. నేను రాసుకొచ్చాను, ఎందుకంటే మర్చిపోతానేమో. నేను కొన్ని కోర్సెస్ అండ్ జాబ్స్ సజెస్ట్ చేస్తాను. అది మీకు నచ్చితే యూ కెన్ గో త్రూ ఇట్. ఫస్ట్ చాయిస్ ఏంటంటే ఎయిర్ ఏవియేషన్. ఓన్లీ ఈ ఎయిర్ ఏవియేషన్ అనేది నార్త్ వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ కోర్సెస్ లో చాలా మంది జాయిన్ చేస్తారు. థియరీ ఎక్కువ ఉండదు, ప్రాక్టికల్ గానే ఉంటుంది. దీంట్లో చాలా జాబ్స్ ఉంటాయి. పైలట్, నెక్స్ట్ కో పైలట్, క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, గ్రౌండ్ స్టాఫ్, కార్గో మేనేజ్మెంట్, టికెటింగ్, ట్రావెలింగ్, ఇలా. దీనికి 12th గ్రేడ్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి టూర్స్, చాలా ట్రావెలింగ్ చేస్తుంటారు వాళ్ళు, బైక్స్ కానీ కార్స్ కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చేస్తుంటారు. అలా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్ ఏజెంట్ అంటే జాబ్స్ నేను చెప్తుంటా. ట్రావెలింగ్ ఏజెంట్, టూర్ ఆపరేటర్, అడ్వెంచర్ టూర్ గైడ్స్, ఎలా చెప్పాలి, ఫేమస్ పర్సనాలిటీ నాన్ విష్ణు ఉన్నాడు, ఆ అన్న చదివింది కూడా ఇదే. ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ చాలా ఉంటాయి. ట్రావెలింగ్ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు దాన్నే కెరీర్ గా చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ లో, ఈ జనరేషన్ లో, ఆ జనరేషన్ అంటే మేము 90s కిడ్స్, మా జనరేషన్ లో స్పోర్ట్స్ కి ఇచ్చేంత వాల్యూ అండ్ దాని టైం మీకు చెప్పలేను, అసలు మీకు తెలియదు. అంటే ఈ జనరేషన్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడటమే చాలా తక్కువ. నేను చాలా మంది అడిగాను, రే నీకేమన్నా గేమ్స్ వచ్చా అంటే ఏమి అసలు వాళ్ళకి రావు.
ఫిట్ గా ఉండలేదు. నేను పెద్ద ఫిట్ గా ఉన్నాం. మా టైం పీరియడ్ లో మేము చాలా ఫిట్ గా ఉండేవాళ్ళం ఆ ఏజ్. బట్ ఇప్పుడు చూస్తే చాలా మంది అసలు ఆ ఏజ్ గ్రూప్ వెళ్ళేనా అనిపిస్తుంది. అసలు ఫిట్నెస్ అనేది లేదు ఎవరు. స్పోర్ట్స్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు మంచి జాబ్స్ ఉంటాయి. లైక్ స్పోర్ట్స్ కోచ్, ఫిట్నెస్ ట్రైనర్, జిమ్ ఇన్స్ట్రక్టర్, యోగా ట్రైనర్, స్విమ్మింగ్ కోచ్ చాలా ఉన్నాయి స్పోర్ట్స్ లో. మీరు ఫిజికల్ గా ఫిట్ ఉండి మీకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలా జాబ్స్. టెక్నాలజీ సైడ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఏఐ తెలుసు అందరికి, మాక్సిమం అందరికి తెలిసే ఉంటది ఏఐ అంటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఏఐ మీద నడుస్తుంది. మాక్సిమం జాబులు చాలా మందికి దొబ్బుతాయి. నెక్స్ట్ రోబోటిక్స్, గేమ్ డెవలప్మెంట్స్, మొబైల్ లో గేమ్స్ చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు. సో మీరు దాంట్లో కూడా కెరీర్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ మీన్స్ బ్యాంకింగ్ స్కామ్స్, మొబైల్ స్కామ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, వాటిని రెస్క్యూ చేసే కోర్సెస్. యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్. విఎఫ్ఎక్స్ లేనిదే సినిమా లేదు ఈరోజు. అండ్ మీడియా సైడ్ లైక్ జర్నలిజం, రిపోర్టర్స్, యాంకర్స్, టీవీ హోస్ట్స్, దాని ఓరియంటెడ్ జాబ్స్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ కూడా వస్తుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, డిఓపి అంటే డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ, యాక్టర్స్. క్రూషియల్ పాయింట్ ఏంటంటే గోదావరి జిల్లాల నుంచి చాలా మంది యాక్టర్స్ ఉంటారు. అసలు భయంకరమైన క్రేజ్ ఉంటుంది ఇటు సైడ్ సినిమాలకి. 12th గ్రేడ్ అయిన వెంటనే ఈ డ్రీమ్స్ వైపు మీరు పరిగెట్టేయండి. ఎవరాపన ఆగొద్దు. గోదావరి, కోనసీమ చాలా మంది సినిమా పిక్చర్లు ఉంటారు. ఎవరి దాకా నేను సినిమా పిక్చర్ అప్పుడు నాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు చూస్తూనే ఉంటారు నా ఇన్స్టాగ్రామ్. డాన్స్ రీల్స్ చేస్తాను, యాక్టింగ్ రీల్స్ చేస్తాను. ఇలాగే నాలాగే చాలా మంది అలా మిగిలిపోయారు. వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోకుండా సర్లే మనకి ఎక్కడ అవుతుందిలే. మన పేరెంట్స్ కూడా ఆ సినిమాలు ఎందుకు, పెద్ద కెరీర్ కాదు, నాశనం అయిపోతాం అని చాలా మంది అంటారు. బట్ లక్ మీద ఆధారపడి ఉంటది ఇది కూడా. పేరెంట్స్ చెప్పేది కూడా నిజమే. దీంట్లో గుడ్డిగా దూకేసిన చాలా ప్రమాదం. ఈ సెక్టర్ లో లక్ ఉంటే ఇంకా మిమ్మల్ని ఆపేవాడు ఎవడ ఉంటాడు. సినిమాల్లో కూడా మనోళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే మనోళ్ళు అంటే గోదావరి సైడ్ లో, నేను గోదావరి ఉంటుంది కదా, సో నాకు కొంచెం చనువు ఉంటుంది. డైరెక్టర్ తీసుకోండి, యాక్టర్స్ తీసుకోండి, ఎక్కువ ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. మొత్తం ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. తర్వాత కంటెంట్ క్రియేషన్. అసలు ఈ కంటెంట్ క్రియేషన్ మీద చాలా మంది చాలా డబ్బు సంపాదిస్తున్నారు. లైక్ యూట్యూబర్, పాడ్కాస్టింగ్, ఇన్స్టాగ్రామ్, వ్లాగ్స్, ఇలా చాలా కెరీర్స్ ఉన్నాయి. అబ్బా మనకు తెలియదు అసలు. ఈ యూట్యూబ్ ని, పాడ్కాస్ట్ ని, వ్లాగ్స్ ని మన సెకండ్ ఇన్కమ్ గా పెట్టుకోవాలి ఇప్పుడు. సో దీని మీదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద ఫోకస్ అయ్యి దీని మీదే వెళ్ళిపోవచ్చు. సో కొంతమంది ఉన్నారు వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ అండ్ వాళ్ళు వేరే సెక్టర్స్ లో ఉంటా యూట్యూబ్, పాడ్కాస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దీన్ని సెకండ్ ఇన్కమ్ కింద పెట్టుకుంటే చాలా మంచి ఇన్కమ్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. మనం పబ్లిష్ అవుతాం అందరితో, మనకు తెలుస్తాం అందరికి. ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ బ్లాగ్. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎప్పటికీ అయిపోదు. ఇంకా ఇప్పుడు ఫిలిమ్స్ లో అయినా ఎయిట్ అయినా ఎవరైనా ఫ్యాషన్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఆ ఫ్యాషన్ సెన్స్ అనేది ఉంటే నీ కెరీర్ ని పీక్స్ లోకి తీసుకెళ్ళొచ్చు. అలా చెప్పాలి. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, మీకే తెలుసు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు రీల్స్ వస్తానే ఉంటాయి. ఈ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ ఒక డ్రెస్ వేసిన అది నీకు అట్రాక్టింగ్ అనిపించిన దాని వెనకాల ఉండేవాళ్ళు ఈ ఫ్యాషన్ డిజైనర్. నెక్స్ట్ మేనేజ్మెంట్ సెక్టర్ లో చాలా ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, వెడ్డింగ్ ప్లానర్, కాన్సర్ట్ మేనేజర్, స్టేజ్ మేనేజర్, హాస్పిటాలిటీ మేనేజర్, ఇలా చాలా కొన్ని వేల టాపిక్స్ ఉంటాయి. అలా ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. మనం పెద్దగా స్ట్రెస్ అవ్వకుండా మీరు పేరెంట్స్ 10th అయిపోగానే, 12th అయిపోగానే ఇంకో కోర్సులో జాయిన్ చేయించడం, ఇన్స్టిట్యూట్ లో పంపించారు. ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకోండి. అసలు వాళ్ళు దేనికి క్యాపబుల్ తెలుసుకోవాలి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి అడిగి కనుక్కోండి. కూర్చోబెట్టి అడగండి. కొంతమంది ఉంటారు వేరే వాళ్ళు ఏదో చెప్తారు, అరే మీ అబ్బాయిని చదివించు సెటిల్ అయిపోతాడు, అదే పెట్టుకుంటారు మైండ్. ఎవరన్నా ఏదని చెప్పారనుకో వినండి. అది మీ పిల్లలు చెప్పండి, అరే ఇలాంటిది ఒక కెరీర్ ఉంది, దాంట్లో వెళ్ళగలరా, ఇంట్రెస్ట్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయంట, కెరీర్ ఉంటుందంట. వాడిని అడగండి. వాడిని అడగకుండా మీరు డిసైడ్ చేసి. కొంతమంది పేరెంట్స్ వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు ఏం చదవాలి, ఏ జాబ్ చేయలేదు, ఎలా ఉండాలి. అసలు కరెక్ట్ కాదు. మీ పిల్లల్ని అడగండి. ఎగ్జామ్స్ అన్ని అయిపోగానే హాలిడేస్ ఎందుకు ఇస్తారు? వాళ్ళ మైండ్ సెట్ రీసెట్ చేసుకోవడం. హాలిడేస్ లో 2 months అనుకుందాం, 60 days అనుకుందాం. 60 days లో 40 days వాళ్ళకి వదిలేండి. 40 days వాళ్ళకి నచ్చింది చేసుకునేవాడు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటనేది వాళ్ళకే తెలుస్తుంది, మీకు తెలియదు. మీకు తెలిసేదల్లా వాళ్ళు చెప్తేనే మీకు తెలుస్తుంది. సో వాళ్ళు కూర్చోబెట్టి మీరు అడగండి. వాళ్ళకి ఏ దాంట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో, వాళ్ళకి ఏ దాంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ చేస్తే వాడి కెరీర్ బాగుంటది, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. వాడి కెరీర్ వాడు తెలుసుకోకుండా మీరే దాన్ని జడ్జ్ చేసి, మీరే అని కన్ఫ్యూజ్ చేసి ఎడదొప్పుతారు కొంతమంది. అదే చేయి, ఇదే చేయి, ఇలాగే ఉండు అంటే కంట్రోల్ చేయండి. మీ పిల్లల్ని మీరే కంట్రోల్ చేయాలి. అట్ ద టైం వాడికి ఫ్రీడమ్ ఇవ్వండి. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, వాడు బయట ఎలా ఉంటాడో, ఇంట్లో ఎలా ఉంటాడో అవన్నీ తెలుసుకోండి. ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి. వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు. వాడి కెరీర్ పోయిందనుకో మీకన్నా బాధపడే వాళ్ళు ఇంకెవ్వరు ఉంటారు. విషయం అందరికీ తెలుసు, కొత్తగా ఏం చెప్పవలసిన లేదు. పిల్లల మైండ్ సెట్ ని కన్ఫ్యూజ్ చేయకండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ మైండ్ సెట్ కన్ఫ్యూజ్ చేయకండి. +2 అయిపోగానే మీ కెరీర్ స్టార్ట్ చేసేయండి.
లేట్ చేయొద్దు. 90s జనరేషన్ ఉన్నామని చాలా లేట్ చేసి ఇప్పుడు చూసుకున్న మాకు కెరీర్ రాదు. ఇంకా నాకు పర్సనల్ గా నా ఏరియా, నా కోనసీమ, నా సగినేటిపల్లి అంటే నాకు చాలా ఇష్టం. అదేంటో నాకు తెలియదు. నేను ఒక టైప్ ఆఫ్ పర్సన్ ని. పల్లెటూరు అంటే, నా ఊరంటే, ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలా ఇష్టం. తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, వాళ్ళ కెరీర్ ని సెట్ చేద్దామని చూస్తున్నా. కొంతమంది ఉంటారు పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చినా కానీ చెడదొబ్బుకునే చాలా మంది. అలాంటి వాళ్ళు కూడా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. వీడు ఇలా తయారవుతాడు, నా కొడుకు ఇలా తయారవుతాడు, వీడు ఇలా తయారయ్యాడు, వాళ్ళని పక్కన పడదాం. మీరు కూడా పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. కొడుకు ఎలా బిహేవ్ చేస్తాడు, మీ కూతురు ఎలా బిహేవ్ చేస్తుంది, కెరీర్ మీరే సెట్ చేయాలి. వాళ్ళు సెట్ చేసుకోగలరు, వాళ్ళ కెరీర్ చూస్ చేసుకోగలరు. వాళ్ళ కెరీర్ చూస్ చేసుకోగలరు మాత్రమే వాళ్ళు చేయగలరు. అండ్ సెట్ చేసేది మీరే. 12th గ్రేడ్, డిగ్రీ, ఎవరన్నా ఏదైనా పాస్ అయి ఉండొచ్చు. కెరియర్స్ ని వాళ్ళు చూస్ చేసుకునేవాళ్ళు. తర్వాత మీరు దాన్ని సెట్ చేయండి. ఈ టాపిక్ చాలా దూరం వెళ్ళిపోద్ది, చాలా మాటలు వచ్చేస్తాయి, చాలా మాట్లాడాలి. బట్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడినా అందరికి బోర్ కొట్టేస్తుంది. ఓకే, ఇదే టాపిక్. అండ్ అలాంటి టాపిక్స్ చాలా చేయాలనుకుంటున్నాను, చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఇలాంటి నచ్చితే కామెంట్ చేయండి. టాపిక్ మీద మాట్లాడు ట్రై చేస్తాను. ఓకే, బాయ్.